బడంగ్పేట్ మున్సిపల్ ఆఫీస్కి వాకబుల్ డిస్టెన్స్లో 133 గజాల్లో G+1 పర్మిషన్తో గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ రెడీ టు ఆక్యుపైతో ఉన్నటువంటి ఇండిపెండెంట్ డబల్ బెడ్రూమ్ హౌస్ సేల్కి వచ్చింది. హౌస్ డీటెయిల్స్లోకి వెళ్దాం. ప్రజెంట్ అయితే నేను ఈ హౌస్ ముందున్నటువంటి పార్కింగ్ ఏరియాలో ఉన్నానండి. ఇది కంప్లీట్గా మనకి ఒక పెద్ద కార్ పార్క్ చేసుకోవడానికి ఇచ్చారు. వెస్ట్ ఫేసింగ్లో మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. 25 ఫీట్ రోడ్ ఉంటుంది. మనం ఇలా వచ్చేసినట్లయితే ఇక్కడి నుంచి మన మెయిన్ డోర్ వచ్చేసరికి మనకి ఇట్లా వెస్ట్ ఫేస్ ఎంట్రన్స్లోనే కనిపిస్తుందండి. మెయిన్ డోర్ నుంచి లోపలికి వస్తే ఇది హాల్ చూస్తున్నారు కదా, కంప్లీట్గా హాల్ మాత్రం చాలా చాలా స్పేషియస్గా ఇచ్చారు. కన్స్ట్రక్షన్లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ కన్స్ట్రక్షన్ అనేది ఇచ్చారు. మీరు చూస్తున్నారు కదా, పైన కూడా ఫాల్ సీలింగ్స్, అలానే మన కింద వేసినటువంటి మార్బుల్స్ ఇవన్నీ కూడా చాలా నీట్గా ప్లాన్ చేశారు. కన్స్ట్రక్షన్ కూడా క్వాలిటీగా మెయింటైన్ చేశారు. హాల్ చాలా పెద్దగా ఉంది. ఇటు సైడ్ మనకి విండో ఉంది విత్ గ్రిల్స్, యూపీవీసీ డోర్స్తో, మెష్ డోర్స్తో కలిపి విండో అనేది ప్లాన్ చేసి ఇచ్చారు. హాల్లో నుంచి మనం ఇటు సైడ్ వచ్చేసరికి ఇక్కడ మనకి టీవీ యూనిట్ కూడా చాలా నీట్గా గ్రాండ్ లుక్తో విత్ లైటింగ్ ఎఫెక్ట్తో కూడా ఇచ్చారండి. మనం ఇంకా మళ్ళీ దీనికి పెద్ద మోడిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేకుండా చాలా నీట్గా ప్లాన్ చేసి ఇచ్చారు. నెక్స్ట్ ఇక హాల్ నుంచి ఇలా బ్యాక్ సైడ్ వస్తే ఇక్కడ చూడండి 133 స్క్వేర్ యార్డ్స్. దీని స్పేస్ని ఎంత బాగా యూటిలైజ్ చేశారు. అంత పెద్ద హాల్తో పాటు మనకి డైనింగ్ ఏరియా కూడా సపరేట్గా వచ్చింది. మనం డైనింగ్ ఏరియా సపరేట్గా ఉండాలి తినేటప్పుడు అని ఎవరైతే కోరుకుంటారో అలాంటి వాళ్ళకైతే పక్కగా ప్లాన్ చేసి ఇచ్చారు. ఇది కంప్లీట్గా డైనింగ్ హాల్ కోసం డిజైన్ చేశారు. ఇక్కడ మనం వాష్ బేసిన్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగానే కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి ఇచ్చారు. కనిపిస్తుంది కదా, డైనింగ్ హాల్లో మనకి ఇక్కడ పెద్ద షెల్ఫ్ కూడా ఇచ్చారు. మనం ఫర్దర్గా వుడ్ వర్క్ చేయించుకుంటే ఇంకా నీట్గా గ్రాండ్ లుక్లో కనిపిస్తుంది. నెక్స్ట్ అటు నుంచి ఇటు వచ్చేసరికి ఇక్కడ పూజ గది ఇచ్చారు. సపరేట్గా పూజ గది అనేది ఇప్పుడు చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. సో దానికోసం సపరేట్గా పూజ గది ఇచ్చారు. అటు నుంచి ఇటు వచ్చేసరికి ఇది కిచెన్ చూస్తున్నారు కదా, కిచెన్ కూడా మరీ కంజెస్టెడ్గా లేదు, కానీ నీట్గా చాలా డీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు. స్టోరేజ్ కోసం షెల్ఫ్స్ అనేవి ఎక్కువ ఇచ్చేసారు. నెక్స్ట్ ఇటు సైడ్ వస్తే మనం ఇటు నుంచి కూడా ఇలా వచ్చేస్తే 2 బెడ్రూమ్స్ కనిపిస్తాయండి. చూస్తున్నారు కదా, ఇలా హాల్లో నుంచి మనకి క్వైట్ ఆపోజిట్లో 2 బెడ్రూమ్స్ ఇచ్చారు. ఈ 2 బెడ్రూమ్స్కి మధ్యలో మనకి కామన్ వాషింగ్ ఏరియా ఇచ్చారు. వాష్రూమ్ అనేది కామన్ వాష్రూమ్ ఒకటి ఉండాలి కాబట్టి ఇక్కడ కామన్ వాష్రూమ్ అనేది ప్లాన్ చేసి ఇచ్చారు. చూస్తున్నారుగా. నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసరికి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఇటు సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ వెంటిలేషన్ కోసం ఒక విండో అనేది ప్లాన్ చేశారు. ఇటు షెల్ఫ్స్ వస్తున్నాయి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గానే నీట్గా ఉందండి. దీనికి క్వైట్ ఆపోజిట్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది ప్లాన్ చేశారు. ఇటు చూస్తున్నారు కదా, ఇటు సైడ్ వచ్చేసరికి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉంది విత్ అటాచ్డ్ బాత్రూమ్తో. ఇక్కడ విత్ అటాచ్డ్ బాత్రూమ్తో మాస్టర్ బెడ్రూమ్ అనేది ప్లాన్ చేశారు. ఇక్కడ మనకి ఇటు సైడ్ విండో ఉంటుంది. మనం బీరువా పెట్టుకోవడానికి స్పేస్, షెల్ఫ్స్ అన్నీ కూడా కన్స్ట్రక్టెడ్గా ఉన్నాయి. పైన చూడండి, సీలింగ్ కూడా చాలా నీట్గా చాలా ప్లెజెంట్ లుక్తో ప్లాన్ చేసి ఇచ్చారు. చూసారు కదా, మనకి సరౌండింగ్స్ మొత్తం ఏరియా ఉండాలి, ఇంటి చుట్టూ స్పేస్ ఉండాలి అనేది వాస్తులో భాగంగా ఉంటుంది. అందుకోసం వీళ్ళు ఏం చేశారు, ఇటు సైడ్ కూడా మనకి బాల్కనీ లాగా ఒక స్పేస్ ఇచ్చారు. క్వైట్ ఆపోజిట్లో, మెయిన్ డోర్కి క్వైట్ ఆపోజిట్లో ఇంకొక డోర్ వస్తుందండి. ఈ డోర్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకి వాషింగ్ ఏరియా ఇచ్చారు. అదంతా కూడా మనకి వాషింగ్ ఏరియా ప్లాన్ చేశారు. వాస్తు ప్రకారం ఈ మూల ఈశాన్య మూల వస్తుంది. ఇక్కడ మనకి బోరు, సంప్ అనేది కూడా ఇచ్చారు. ఇటు సైడ్ నేను ముందు చెప్పాను కదా మీకు, ఇదంతా కూడా సందు. మన ఇంటి చుట్టూ కూడా ఇట్లా సందు ఉంటుంది, మనం తిరగడానికి వీలుగా. పక్కాగా వాస్తు ప్రకారం క్వాలిటీ కన్స్ట్రక్షన్లో మనకి నీట్గా, మనకి ఎలాగైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉండడానికి వీలుగా ఉంటుంది, మనం మోడిఫికేషన్స్ చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు అనుకునే వాళ్ళ కోసం డిజైన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్. ఇక ఫైనలీ ఇల్లు చూసేసారు కదా. ఇంటి లొకేషన్ విషయానికి వస్తే ఎల్బీ నగర్ నుంచి 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. బడంగ్పేట్లో కొత్తగా కట్టినటువంటి మున్సిపల్ ఆఫీస్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. ఇళ్ల మధ్యలో సరౌండింగ్స్ అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియాలో. ఇక్కడ 3 హౌసెస్ కన్స్ట్రక్షన్ చేశారు. ఆల్రెడీ 2 హౌసెస్ అయితే సేల్ అయిపోయినాయి. ఇది మాత్రం సేల్కి ఉంది. ఫైనల్లీ కాస్ట్ విషయానికి వస్తే 77 lakhs చెప్తున్నారు. 80 to 90% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది, స్లైట్లీ నెగోషియబుల్. ఈ ఇంటికి సంబంధించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా పైన నెంబర్కి ఒక్కసారి కాంటాక్ట్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. మీరు కూడా మీ ప్రాపర్టీని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? ఇంతే అందంగా, అద్భుతంగా మీ ప్రాపర్టీని మీ బడ్జెట్లో ప్రమోట్ చేసిస్తాం. ప్రమోషన్స్ కోసం కిందన్న నెంబర్కి ఒక్కసారి కాంటాక్ట్ చేసి మీ ప్రమోషన్స్ కూడా చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శోభ ప్రాపర్టీస్. థ్యాంక్ యూ వెరీ మచ్.